ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్లో అడిగిన అన్ని వివరాలు తప్పులు లేకుండా నింపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫారాన్ని ఎలా నింపాలో ఇప్పుడు చూద్దాం. దరఖాస్తు సంఖ్య, ఇది మనం ఏం ఫిల్ చేయకూడదు, ఆఫీసర్స్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న దరఖాస్తుదారుని పూర్తి పేరు. స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయాలి, పురుషుడు లేదా ఇతరులు ఇక్కడ ఏదైతే అది టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ సామాజిక వర్గానికి చెందినవారని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు ఇందులో మీరు ఏదైతే దానికి టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పుట్టిన తేదీ, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నంబర్, అలాగే మొబైల్ నంబర్. వృత్తి, ఏ పని చేస్తారు మీరు, అది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యుల్లోని ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఇక్కడ రాయండి. వాళ్ళతో మీకున్న సంబంధం ఏంటి, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఫాదర్ కానీ ఇలా రాయండి. నెక్స్ట్, లింగం, అంటే పురుషుడు అయితే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, పుట్టిన తేదీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్, అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీలు కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ చిరునామాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నంబరు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మీ వార్డు నంబరు, మండలము, జిల్లా, ఇలా అన్నీ పూర్తిగా నింపాల్సి ఉంటుంది. అభయాస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన దాంట్లో టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు దేనికైతే అప్లై చేసుకుంటారో దానికి. మొదటిగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం ప్రతి మహిళకు, దాంట్లో కావాలని కూడా టిక్ చేయండి. దాంట్లో గ్యాస్ 500 రూపాయలకే కావాలనుకునే వాళ్ళు దీంట్లో టిక్ చేయండి. అందులో మన గ్యాస్ నంబర్ ఉంటుంది, ఐడి నంబరు. నెక్స్ట్ వచ్చేసి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే హెచ్పి కానీ, భారత్ కానీ ఇలా ఉంటుంది కదా. ప్రతి సంవత్సరానికి ఎన్ని సిలిండర్ ఉపయోగిస్తారు మీరు, దాని వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. రైతు భరోసా, సో దీంట్లో వచ్చేసి మీరు రైతు అయితే రైతు అనే బాక్స్లో టిక్ చేయండి, కౌలు రైతు అయితే దాంట్లో టిక్ చేయండి. మీ యొక్క పట్టా, పాస్బుక్ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ భూమి లేనట్టయితే వ్యవసాయ కూలీలు అనే బాక్స్లో టిక్ చేయాలి. మీ ఉపాధి హామీ జాబ్ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనుకున్న వారు బాక్స్లో టిక్ చేయండి. అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలు అయితే ఆ బాక్స్లో టిక్ చేయండి. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరము, ఎఫ్ఐఆర్ నంబరు అండ్ డెత్ సర్టిఫికెట్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే అవును అనే బాక్స్లో టిక్ చేయండి, కాదు అయితే కాదు అనే బాక్స్ టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ మరియు ఎఫ్ఐఆర్ నంబరు, సంవత్సరం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ జైలుకి వెళ్ళారో వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది. జైలు పేరు, స్థలము, శిక్షా సంబంధిత వివరాలు, శిక్షా కాలము. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం కింద ఒక కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. సో దీంట్లో 0 నుంచి 100 యూనిట్లు వాడే వాళ్ళైతే ఆ బాక్స్లో టిక్ చేయండి. 100 నుంచి 200 యూనిట్స్ వాడే వాళ్ళైతే ఆ బాక్స్లో టిక్ చేయండి. 200 యూనిట్ల పైన వాడే వాళ్ళైతే ఆ బాక్స్లో టిక్ చేయండి. మీ ఇంటి యొక్క కరెంటు మీటర్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం కింద నెలకు 4000 పెన్షన్, అలాగే దివ్యాంగులైతే 6000 పెన్షన్ పొందేందుకు కింద వివరాలు తెలపండి. దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు పెన్షన్, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైల్ ఏరియా బాధితులు, బీడీ టేకేదార్ జీవన భృతి. అలాగే జత చేయాల్సిన జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్. పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తారు. సంతకం, వేలిముద్ర, పేరు, తేదీ, ఈ 2 నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తు రసీదు,
ఇదేంటంటే మనం రాసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసి అక్కడ ఉన్న ఆఫీసరు దరఖాస్తు సంఖ్య వేసి ఇక్కడ మనం అప్లై చేసుకున్న స్కీమ్స్ అన్ని టిక్ చేసి ఇక్కడ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏదైతే అది ఇక్కడ వివరాలన్నీ రాసేసి అధికారి సంతకం చేసి పేరు హోదా ముద్ర వేసి మనకు ఇస్తారు.